హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే గ్యాప్ అప్స్ లేదా గ్యాప్ డౌన్ని మన లెవెల్ దగ్గర ఎలా అర్థం చేసుకోవాలి అంటే నేను చెప్తూ ఉంటా కదా. ఓపెనింగ్ అనేది 99% మనకి అంటే చాలా ఇంపార్టెంట్. ఓపెనింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడ అవుతుందో ఒక 70% ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఓపెనింగ్ అనేది ఓపెనింగ్ త్రూ మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా కోబ్రా లెవెల్స్లో. సో ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ఓపెనింగ్ తెలిస్తే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది కూడా ప్రొడక్ట్ చేయొచ్చు. ఎలా హౌ టు టేక్ ఎంట్రీస్ అనే లాజిక్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ 2 వీడియోస్ చేసాం కదా. సో అందులో ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ డే వన్ వచ్చి మార్కెట్ ఇలా వెళ్ళిన తర్వాత ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 డేలో క్లోజ్ అయితే చూడు మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం. అంటే కోబ్రాకి 25%లో 25% అంటే తెలుసు కదా, ఇది ఈ ఏరియాలో క్లోజ్ చేశారు అనుకుందాం. ఇక్కడ క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది, గ్యాప్ డౌన్ అయితేనేమో చిన్న గ్యాప్ డౌన్ అవుతుంది. చిన్న గ్యాప్ డౌన్ ఇక్కడ అయ్యే ఛాన్సెస్ ఒక 70% ఉంటాయి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. లేదు అంటే ఇది ఒక 30% అంటే ఈ ఏరియాలో ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ చేశారంటే అది గ్యాప్ డౌన్. ప్లస్ ఏమవుతుంది, ఒక విక్ ఇక్కడ వేసినా లేదా పిన్ టు పిన్ ఈ లెవెల్ ఉన్నా కానీ విక్కేయటం అంటే తెలుసు కదా. ఇలా ఫస్ట్ క్యాండిల్ డౌన్ వచ్చి అంటే అది ఆ డౌన్ ఎక్కడికైనా కొట్టొచ్చు మనకి. సో ఇలా వచ్చి బాడీ అబోనే ఉండి క్లోజ్ అయింది అంటే క్లోజ్ అయింది అంటే సెకండ్ క్యాండిల్ మనకి ఎంట్రీ తీసుకోవచ్చు ఈ ఏరియాలో, ఇక్కడ లేదా 25%లో ఎంట్రీ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది కోబ్రా. ఓకే, కోబ్రా నుంచి డౌన్ వచ్చింది అంటే ఈ 50%కి వస్తే నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చాక దాన్ని క్రాస్ చేసేటప్పుడు కన్ఫర్మ్గా మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది బ్రేక్ చేస్తానికి. ఓకే, ఇది హౌ టు టేక్ ఎంట్రీస్ అనే దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మ్యాటర్ అది కాదు మనకి. ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ అవుతుంది. ఇక్కడ అయింది అంటే ఫస్ట్ విక్కుతో వచ్చిన లేదా ఇక్కడ పిన్ టు పిన్ వచ్చిన, సో మనం ఇలా సిఈ సైడ్ ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు సిఈ సైడ్ అర్థమైపోయిందా అది. సో అలాగే సేమ్ ఇలా వచ్చింది అనుకుందాం, ఫస్ట్ డే ఇక్కడ క్లోజ్ చేశారు అనుకుందాం. కోబ్రాకి 25% దగ్గర అంటే ఓపెనింగ్ ఎక్కడైతే ఉందో మనకి, ఓపెనింగ్ ఈ ఏరియాలో ఉన్నా లేదా ఇక్కడ కోబ్రా మండే రోజు అనుకోండి, కోబ్రాయే కదా ఓపెనింగ్. సో ఈ ఓపెనింగ్కి 25%లో క్లోజ్ చేస్తే మనకి స్మాల్ గ్యాప్ అప్ అయితేనేమో ఫ్లాట్ లాగా, అంటే దీనిపైన ఓపెన్ చేస్తే ఓకే, ఇది పాజిటివ్గా ఇంక ఈ గ్యాప్ ఫిల్ చేయదు. ఉమ్, దీనిపైన ఓపెన్ అయింది అంటే దట్ మీన్స్ కన్ఫర్మ్గా మనకి అప్ సైడే టార్గెట్ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఒకవేళ వచ్చి కూడా ఇంకా సెకండ్ టార్గెట్ ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది జరిగిద్ది. అదే ఒకవేళ గ్యాప్ డౌన్ వేస్తే, ఇప్పుడు ఈ డే ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేశారు అనుకుందాం ఈ ఏరియాలో 50%లో అట్లా చిన్న గ్యాప్ అప్ వేసిన మనకి ఈ లెవెల్ బిలో ఉంది అంటే, ఈ లెవెల్ బిలో గ్యాప్ అంటే చిన్న గ్యాప్ అప్ వేసినా కానీ ఈ లెవెల్ బిలో ఉన్న దీన్ని విక్కేసి నెక్స్ట్ క్యాండిల్ డౌన్ వచ్చిన లేదా పిన్ టు పిన్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిన మన ఫస్ట్ టార్గెట్ ఈ 25% ఉంటుంది. ఈ 25%. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుందా అంటే మనకి మళ్ళీ ఆ హై అనేది క్రాస్ అవుతున్నాయి కదా, పైకి వెళ్తుంది. సో ఈ ఏరియా నుంచి మళ్ళీ ఇక్కడ 25% నుంచి డౌన్ మనం ఇక్కడ వరకు టార్గెట్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్
అంటే లెవెల్ బిలో ఓపెన్ అయినా ఆ డే అంతా ఎలాగైనా ఆ ప్యాటర్న్ ఎలాగైనా ఉండని. సో మనకి ఒక్కసారి డే క్లోజ్ చేశారంటే దీని బిలో క్లోజ్ గ్యాప్ అప్ అయినా అంటే మనకు చూస్తాను గ్యాప్ అప్పే ఉంటుంది. గ్యాప్ అప్పే ఉన్నా కానీ దీని బిలో ఉంది అంటే మనకి ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ ఇలా వెళ్తుంది. ఓకే. సో ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి సేమ్ ఇప్పుడు ఇలా వన్ డే ఇలా అయిపోయింది అనుకుందాం. ఇలా అయిపోయాక ఈ ఇక్కడ క్లోజ్ చేశారు అనుకుందాం. ఈ ఏరియా చాలా డేంజరస్ ఏరియా, యాష్ లైన్ ఏరియా. ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్ అయింది అంటే గ్యాప్ అప్ అయితేనేమో చిన్నదే గ్యాప్ అప్ అవుతుంది, ఈ ఏరియాలోనే ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయితే నీకు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, ఆల్మోస్ట్ ఈ ఏరియాలో కూడా ఓపెన్ చేయొచ్చు. అంత గ్యాప్ డౌన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఓకే. సో గ్యాప్ ఈ ఏరియాలో ఉన్నాం అంటే మనం ఒక 90% డౌన్ సైడే ఉంటాం. ఓకే. గ్యాప్ డౌన్లోకి వెళ్ళి సేమ్ లాజిక్ మనకి ఇంకా ఇది అది చెప్తే ఇది అర్థమైపోవాలి. యాష్ లైన్ ఇది బై రివర్సల్ కదా. బై రివర్సల్ అంటే సేమ్ ఇంతే. దీనికి రివర్సల్లో వెళ్తుంది. ఎలాగా గ్యాప్ అప్ అనేది మనకి ఈ లెవెల్ ఎబో వేస్తే ఈ గ్యాప్ ఫిల్ చేయదు. ఈ లెవెల్ ఎబో వేసినా మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయదు. సో సేమ్ ఎక్కడ వేసినా కానీ అదే ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే ఇలా వెళ్ళాకనే అంటే ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందేమో అని చూస్తాం. అంటే ఇంత పెద్ద గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఉండకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఇదే జరిగిద్ది మనకి. ఇలా వచ్చాక ఇలా వచ్చాక ఇక్కడ గ్యాప్ అప్ వేస్తే ఇది ఫిల్ చేస్తుందేమో అని చూస్తాం కదా. ఇది ఎప్పుడు ఫిల్ చేస్తుందంటే ఇలా వెళ్ళాక సెల్ జోన్కి వెళ్ళాకనే మనకి డౌన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దాదాపుగా ఒక 90% ఈ గ్యాప్ ఫిల్ చేసుకున్నాకనే అప్పుడు మళ్ళీ అప్ సైడ్ స్టార్ట్ అవుతుంది. ఈ అప్ సైడ్ అనేది మళ్ళీ గ్యాప్ అప్లతో అలా స్టార్ట్ అయిపోద్ది. సో ఇది ఆమ్, అందుకే ఈ వీడియో చిన్నదే కానీ చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్ లాజిక్. మేబీ ప్రో ట్రేడర్స్కి ఈ వాళ్ళకి అంటే ఇంకా వాళ్ళ గురించి నేనేం మాట్లాడను కానీ మామూలుగా ఆ, ఈ కోబ్రా లెవెల్స్లో మనకి ఇదే లాజిక్ జరిగిద్ది. సింపుల్ లాజిక్ బిగినర్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 90% ఓపెనింగ్తోనే ఆ డే డిసైడ్ అయిపోయింది మనకి. సో ఇది నేను మైండ్లో అంటే నేను ఎక్కడ ప్రిపేర్ అవ్వలేదు. నేను ఎక్కడ ఏ నోట్స్ కూడా లేవు నా ఆపోజిట్. సో నాకు ఏంది అంటే నేను అబ్జర్వ్ చేసి ఇది దగ్గర దగ్గర 2.5 years నుంచి యూజ్ చేస్తున్నానని అందరికి తెలుసు కదా. సో ఇందులో నన్ను లేపి అడిగితే అంటే నన్ను బ్లైండ్గా అడిగితే ఎక్కడున్న ఓపెనింగ్ చూసి ఈరోజు ఇది జరిగిద్ది ఈరోజు ఇది జరిగిద్ది అని ఎలా చెప్తా అంటే ఆ ఓపెనింగ్తోనే. సో ఇప్పుడు ఇందులో ప్రాక్టీస్ చేస్తే ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, అసలు ఇంకా మీకు నా అనాలిసిస్ కూడా అవసరం లేదు. ఎవరైతే ఇది యూస్ చేస్తారో నా అనాలిసిస్ కూడా అవసరం లేదు. ఆల్మోస్ట్ కొంతమంది ఉన్నారు మనకి ఇప్పుడు నాకు నేనంటే ఇష్టపడే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఈ లాజిక్. సో వాళ్ళకి నెక్స్ట్ ఏం జరిగిద్ది అంటే వాళ్ళు వాళ్ళు చెప్పేస్తారు. సేమ్ లాజిక్, సింపుల్ లాజిక్. ఎవరన్నా అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే. చాలా బెస్ట్ అన్నమాట ఇది. సో అందుకే మనకి కోబ్రా లెవెల్స్లో హౌ టు టేక్ ఎంట్రీస్ ఎంత ఇంపార్టెంటో, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యాక ఎటు ఉండాలి, ఏ సైడ్ ఉండాలి అనేది ఇప్పుడు మాట్లాడాం కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి మామూలుగా మార్కెట్. ఇక్కడ ఓపెన్ అయితేనేమో ఎక్కడ ఓపెన్ అయినా ఇంకా ఇక్కడ ఓపెన్ అయితేనేమో ఇది సైడ్ వేస్, ఇంకా ఆ డే మనకి సైడ్ వేస్లోనే ఉంటుంది. ఇది దీని బిలో వచ్చి క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ అబోవ్ రావద్దు. ఓకే. వచ్చింది అంటే మళ్ళీ సైడ్ వేస్ జోన్కి వెళ్ళిపోయినట్టే.
లేదు ఇంత జరిగాక డౌన్ వచ్చి మళ్ళీ ఇలాగా ఇక్కడ 25% లేదా ఈ దీని నుంచి పిన్ టు పిన్ మనకి వచ్చింది అంటే డౌన్ అప్పుడు వెయిట్ చేయాలి మనం. ఓకే. అప్పటి వరకు ఈ విక్స్ ఏస్తది. మళ్ళీ ఇన్‌సైడ్ ఎళ్ళిపోద్ది. ఇక్కడొస్తది విక్స్ ఏస్తది. మళ్ళీ ఇన్‌సైడ్ వచ్చేస్తది. సో, ఇది ఎప్పుడు గూడా మనకి 90% విక్స్ దగ్గరే ఒక ట్రేడరు ఇప్పుడు ఇక్కడ ఇంత విక్కేసిందంటే ఆప్షన్స్‌లో ఇంత విక్ పడిద్ది మనకి. సో, ఎస్ఎల్ మనం ఎక్కడన్నా పెడతాం? పెట్టేది చిన్న ఎస్ఎల్స్ కదా! పోతాయి. సో, ఇది లాజిక్. అందుకే 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి చాలా ఇంపార్టెంటు. అలాగే విక్స్‌ని గూడా అలాగే అర్థం జేసుకోవాలి మనం లెవెల్స్‌లో. ఓకే. సో, అబ్జర్వ్ జేయండి. ఓపెనింగ్స్‌ని బట్టి కూడా అంటే ఈ జస్ట్ మీరు అనాలిసిస్ చేయండి. అంటే మీది మీకుండొచ్చు గానీ, నేను చెప్పిన లాజిక్ వైస్‌గా ఓపెనింగ్ చూసి ఆ రోజు మీరు అనాలిసిస్ చేయండి. ఇంకా ఆ రోజు ఏం జరుగుద్దో చూడండి. ఓకే. సో, నెక్స్ట్ ఇది దాదాపుగా ఎవ్వరు గూడా ఇప్పుడు చూడండి ఆల్వేస్ మనకి మార్కెట్ అనేది న్యూస్ బేస్డ్‌తో రన్ అవుతూ ఉంటది. లేదా ఇంకా రకరకాలుగుంటాయనమాట. కానీ ఎవ్వరు గూడా ఓపెనింగ్ అనేది అంటే గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా అనేది కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయరు. ఇది నన్నడిగితే ఒక లాటరీ ఎలా అయితే మనం అంటే బ్లైండ్‌గా బై జేస్తామో లాటరీ టైపే. ఇంకా బీటీఎస్‌టికెళ్ళి హోల్డ్ చేస్తూనే ఉంటే అది ఎంతో ప్రాక్టీస్ ఉండి ఎంత ఇచ్చేసినా ఎంత ప్రో ట్రేడర్‌కి ప్రాక్టీస్ ఉండి ఆయన హోల్డ్ చేసినా అది నెగెటివ్ న్యూస్ వస్తే ఎక్కడికో ఎళ్ళిపోద్ది. పాజిటివ్ న్యూస్ వచ్చినా ఎక్కడికో ఎళ్ళిపోద్ది. సో, అది ఎవరు చేయలేరు గట్టునే జస్ట్ నేనెలా చేస్తా అనేది మన ఎంట్రీస్‌ని బట్టి ప్లస్ క్లోజింగ్ మార్కెట్ క్లోజింగ్ బట్టి ఓకే. చిన్న గ్యాప్ ఈ ఏరియాలో క్లోజ్ చేస్తే చిన్న గ్యాప్ డౌన్ ఎయొచ్చు. అంటే ఆ రోజు ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ పట్టి ప్రీవియస్ గూడా మార్కెట్ స్ట్రక్చర్ పట్టి ఆ రోజు మూవ్ అయిన ప్యాటర్న్ పట్టి ఓకే. సో, దాన్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. చిన్నది సైడ్ హోల్డ్ చేయాలా? వద్దా? ఇంకా మనకి మార్కెట్‌లో న్యూస్ చూస్తూ ఉంటాం. ఇంకేదో ఫాలో అవుతూ ఉంటాం గదా! అయినప్పుడు సైడు ఇక్కడ క్లోజ్ అయింది అంటే హోల్డ్ చేయను. తీసుకోనింక. సో, అక్కడ దాదాపుగా మనం సైడ్ హోల్డ్ చేయొచ్చు. సైడ్ ఎందుకంటే, నీకు ఫ్లాట్ ఓపెనింగ్ అయినా, చిన్న గ్యాప్ డౌన్ అయినా మనకొచ్చేది ఏం లేదక్కడ. ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ అయిందనుకోండి, అదేదో ట్రై చేద్దాం. అప్పుడు అంటే నెక్స్ట్ డే ఓపెన్ అయిన రోజు. ఎందుకంటే ఫ్లాట్ ఆర్ చిన్న గ్యాప్ డౌన్ అవుతది. అలాగే అయితే మనకిక్కడ ఓపెనింగ్ అవుతది కదా! ఇక్కడ ఓపెన్ అయిందంటే లేదా ఇక్కడ గూడా ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ ఓపెన్ అయిందంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఓపెన్ అయితే వెయిట్ చేయొచ్చు. ఒక 70% అయితే నేను వెయిట్ చేస్తానికే ట్రై చేపిస్తా. వెయిట్ చేయొచ్చు. ఎక్కడి వరకు ఇది టార్గెట్. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేదంటే ఇగ గట్టిగానే ఉంటది మళ్ళీ పనిష్మెంట్. ఎగ్జిట్ అవ్వకపోతే. అలాగే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మనకి కన్ఫర్మ్‌గా ఇది టార్గెట్. సో, ఇక్కడ ట్రై చేయాలి. ఓకే. ఒకవేళ ఇలా రెడ్ క్యాండిల్ పడి కూడా మళ్ళీ గ్రీన్ దాన్ని క్రాస్ చేసింది అంటే, ఇంకా ఇదే. ఇక్కడ చిన్న ఎస్ఎల్ పోయినా గాని ఇది భయపడొద్దు. ఓకే. ఇది ఈ ట్రేడ్ తీసుకోవచ్చు మనం. సో, ఇప్పుడు ఇన్ని చెప్పా గదా! మీరు లైవ్ చార్ట్‌కెళ్ళి లేదా ఒక్క 1 వీకు అబ్జర్వ్ చేయండి. ఓపెనింగ్ అనేది ప్లస్ క్లోజింగ్ అనేది. ఎక్కడ క్లోజ్ చేస్తున్నారు? మార్కెటు దాన్ని బట్టి ఇప్పుడు మన లెవెల్ దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో క్లోజ్ చేస్తే చిన్న గ్యాప్ అప్‌లుంటాయి అంతే. ఇక్కడ మనకి సెల్ జోన్‌లో మార్కెట్ క్లోజ్ అయింది అంటే, ఇంక దాదాపుగా ఇక్కడైతే వెంటనే ఏం చేయరో అది రేర్‌గా జరిగిద్దంతే. ఏదో స్ట్రాంగ్ బుల్ ఉంటే తప్ప ఈ ఏరియాలో అవ్వదు. ఇక్కడ ఉంది అంటే నెగెటివ్ న్యూస్ అనేది క్రియేట్ చేస్తారు మార్కెట్‌లో. నెగెటివ్ న్యూస్ అనేది ఎప్పుడు గూడా మనకి సెల్ జోన్స్‌లోనే ఉంటాయి. బై జోన్స్‌లో పాజిటివ్ న్యూస్ ఒస్తాయి. సో, ఇదంతా ఇంకా నెక్స్ట్ ఇది ఉంది గదా! మార్కెట్ స్ట్రక్చర్ అందులో మాట్లాడదాం. అంటే ఎవడు
ఈ ఈ ఇప్పుడు డౌ జోన్స్ ఒక దగ్గర క్లోజ్ చేశారనుకోండి, మంది ఎక్కడ క్లోజ్ అయింది, ఈ ఈ లాజిక్ని బట్టి కూడా మనం అది మైండ్లో పెట్టుకొని కూడా ఇది, సారీ, ఇది మైండ్లో పెట్టుకొని కూడా మనకి దాంతో కనెక్ట్ చేసుకుంటే దాదాపుగా అర్థమైపోద్ది ఎవరు ఎక్కడ క్లోజ్ అయ్యారు, మంది ఎక్కడ క్లోజ్ అయింది. సో ఇవి సింపుల్. ఇప్పుడు ఈ లాజిక్ వచ్చి చాలా సింపుల్, కానీ ప్రాక్టీస్ చేస్తే బ్రోస్ మీరు ఇంకా దీన్ని వదిలిపెట్టరు, కోబ్రా లెవెల్స్ని వదిలిపెట్టరు. ఇప్పుడు చూడు, మార్కెట్లో ఎన్నో వస్తూ ఉన్నాయి, మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వీడియో గురించి చెప్పా కదా, నెక్స్ట్ రేపు ఇంకొకరు ఎవరని చెప్పగానే అటు వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఇంకొకరు ఎవరని చెప్పగానే ఇటు వెళ్ళిపోతాం. సో నేను దాదాపుగా అలా చేసే అమౌంట్ మొత్తం ఆ టైంలో నేను అలాగే పోగొట్టుకున్నా. ఎప్పుడైతే నాకు ఇది ప్లస్ దీంతో పాటు మ్యాజికల్ నెంబర్స్ నేను కూర్చొని, నేను అప్పుడే చెప్పా, మిస్టర్ ట్రేడర్లో ఉన్నప్పుడే మ్యాజికల్ నెంబర్స్ గురించి కూడా చెప్పా. సో ఎప్పుడైతే కూర్చొని ఇచ్చేసానో, నాకు ఆ మ్యాజికల్ నెంబర్తో పాటు ఎంట్రీ స్మాల్ ఎస్ఎల్స్తో తీసుకోవటం, ప్లస్ లెవెల్స్లో ఈ లెవెల్స్లో మార్కెట్ ఎలా రన్ అవుతుంది, ఎవరు ఎక్కడ క్లోజ్ చేస్తున్నారు, ఈ ఈ త్రీ థింగ్స్ నేను మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేశాను. ఓకే. సో ఎవరైనా ట్రేడింగ్ చేసేటోళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, ఇండికేటర్ యాక్సెస్ ఉన్నోళ్ళు కన్ఫర్మ్గా ఇది ట్రై చేయండి. ఇండికేటర్ యాక్సెస్ లేనోళ్ళు ఆ, నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 9494447282. సో దీనికి వాట్సాప్ చేయండి, ఇండికేటర్ యాక్సెస్ గురించి డీటెయిల్స్ ఇస్తాను. ఓకే. ఆ, అంతే ఫ్రెండ్స్, ఇందులో లాజిక్ ఏం లేదు. మీకు అర్థం కాకపోతే ఎవరికైనా నేను అదే చెప్తున్నా, అంటే మీ మార్నింగ్ ఏ టైం అవుతుందో నాకు తెలియదు, నా ఈవినింగ్ యుఎస్ టైం చూడండి, వాషింగ్టన్ డీసీ టైము, నా ఈవినింగ్ 6 నుంచి 8:30 వరకు నేను అవైలబుల్లో ఉంటా. ఓకే. మనం దాదాపుగా రేర్గా నేను ఒకవేళ బయటకు వెళ్తే తప్ప, బయటకి కూడా ఈ టైంలో వింటర్ కాబట్టుకునే దాదాపుగా రేర్గానే వెళ్తూ ఉంటా. ఆఫీస్ నుంచి రావటమే నేను టైర్డ్ అయిపోతా కదా. సో ఈ టైంలో నేను ఇండివిజువల్గా, అంటే ఎవరికి వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది షై ఉంటుంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే అడుగుతానికి కొంచెం మొహమాట పడతారు కదా, అలాంటి వాళ్ళకి కూడా నేను వాళ్ళకి A to Z ఇందులో ఉన్న లాజిక్ మొత్తం నేను పర్సనల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నన్ను అడగటంలో మొహమాట పడొద్దు. ఇంకా అదొకటే చెప్పగలను, అంతకు మించి ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి సింగిల్ టేక్లో అయిపోయింది. ఆ, సరే. ఏదో మాకు పెద్ద ఒక కొంతమంది ఏమో 100 ఇయర్స్ నుంచి రాలేదంటారు, నేనైతే గూగుల్ చేయలేదు. కొంతమంది ఒక 20 ఇయర్స్ నుంచి రాలేదంటున్నారు. ఆ, స్- ఇది స్నో స్టోర్మ్ అన్నమాట. బయట జనాలు ఎలా ఉన్నారంటే ఫుల్ ప్యానిక్లో ఉన్నారు. సో ఈ 1 వీక్ అంతా ఇంట్లోనే ఉంటారంట. ఓ, గ్యాస్ ఉండదు, ప్లస్ కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు అని చెప్తున్నారు. చూడాలి ఏమవుతుందో. నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఇలాంటి మన చిన్నప్పటి నుంచి ఎన్నో విన్నాం. మరి ఈ రోజు వరకు అయితే ఇంతవరకు అయితే మాకేం పడలేదు. మా పక్కన సిటీస్లలో పడుతుందంట. సో వెయిట్ చేద్దాం. ఓకే. ఇది అవుట్ ఆఫ్ ది మ్యాటర్ మనకి, కానీ సరే, ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్.